సేపట్లో మీతో మాట్లాడతా ఇంకా మిగిలిన డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. సో సంజయ్ గారు చెప్పినట్టుగా మనం పాకిస్తాన్ ఆర్మీని అటాక్ చేయలేదు, పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా దాడులు చేయలేదు. కేవలం పాకిస్తాన్ పెంచి పోషిస్తోన్న భారత్ మీద తన విషాన్ని కక్కడానికి ఎప్పటికప్పుడు రకరకాల దాడులు రకరకాల రూపాల్లో చేస్తోన్న ఉగ్రవాద మూకలు లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద స్థావరాలను వాళ్ళ టాప్ లీడర్స్ను లక్ష్యంగా చేసుకుని దాడిన ఎయిర్ స్ట్రైక్స్కి సంబంధించి ఈ ఆపరేషన్ సరిగ్గా ఎన్నింటికి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎక్కడెక్కడ అటాక్స్ చేశారు, ఈ పూర్తి డీటెయిల్స్ అన్నీ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, వన్స్ అగైన్ ఏ వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే భారతదేశ ప్రజలు అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇక్కడ కూడా విక్టిమ్స్ ఉన్నారు. మనకి మధుసూదన్ కుటుంబం కనీసం ఎంతో కొంత ఆనందం ఈ క్షణంలో అనుభవిస్తూ ఉంటుంది. అలాగే చంద్రమౌళి కుటుంబం శ్రీహరి ఎంతో కొంత వాళ్ళకి రగిలిపోతున్న ఆ ప్రతీకార దాడి అంటే మనం కూడా ఓన్ చేసుకున్నాం. నాట్ ఓన్లీ చంద్రమౌళి ఫ్యామిలీ, కేవలం వైజాగ్ మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు అంతే బాధపడ్డాయి. 26 మంది చనిపోతే అమాయకులైన పర్యాటకులు అక్కడ కాశ్మీర్లో గైడ్స్ మొత్తం 28 మంది చనిపోతే ప్రతి భారతీయుడు రక్తం మరిగిపోయింది, ప్రతి భారతీయుడు వెంట కన్నీరు ఉబుకింది శ్రీహరి. అయినా కూడా మనం కంగారు పడలేదు. ఎస్ శ్రీహరి. ఎస్, మీరు అన్నట్లుగా ఋషి, యావత్ భారతావని ఏదైతే పెహల్గాం దాడి తర్వాత చాలా చాలా రోధించిందని చెప్పచ్చు. ప్రజలందరూ కూడా అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు మొత్తం కూడా భారతావని దుఃఖించినటువంటి పరిణామం. ఉగ్రమూకలు ఆ రకమైనటువంటి దాడులకు తెగబడి 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వారే కాదు, భారతీయులందరూ కూడా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. దీనికి సమాధానం చెప్పాలని చెప్పి ముక్త కంఠంతో కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదుల యొక్క కార్యకలాపాలని పూర్తి స్థాయిలో అణిచివేయాలని చెప్పి అందుకు భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతునిస్తామని చెప్పి అటు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా తమ యొక్క మద్దతును తెలియచేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అలాంటి పరిణామాలు పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి కాబట్టి. సో ఆ రకంగానే భారత ప్రభుత్వం కూడా ప్రజలను సన్నిద్ధం చేసింది, అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ వచ్చింది. సో ఇవాళ మాక్ డ్రిల్కి కూడా ప్రజలు చాలా చోట్ల స్వచ్ఛందంగా పాల్గొనేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. అంటే దానికంటే ముందే ఖచ్చితంగా ఈ యొక్క దాడి జరిగినప్పటి నుంచి ఉగ్రవాదుల యొక్క కార్యకలాపాలను, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడ నక్కారు, ఏ అడవుల్లో ఎన్ని రోజులు వారు దాగి ఉన్నారు, వారికి ఎవరెవరు మద్దతునిచ్చారు, వారు ఎవరెవరికి సహాయం చేశారు, ఎక్కడెక్కడ వారు ఉంటూ వచ్చారు, వారికి అన్ని రకాల తోడ్పాటును అందించారనేటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంచనా వేస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఒక క్లారిటీ వచ్చింది, ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసుకున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలోనే కాదు, పాక్ భూభాగంలో కూడా ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందించేటువంటి స్థావరాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా జైషే మహమ్మద్ వీరి యొక్క హెడ్ క్వార్టర్స్తో పాటుగా అనేక ఉగ్రమూకల శిబిరాలను కూడా గుర్తించింది. దాదాపు చాలా పెద్ద సంఖ్యలోనే ఇవి ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో రాత్రి సమయంలో 1:44 ఖచ్చితంగా కొన్ని ఐడెంటిఫై చేసినటువంటి టార్గెట్స్ను రీచ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ అటాక్ కూడా జరిగింది. సో స్వేచ్ఛగా భారత్ భూభాగం దాటి పిఓకే కావచ్చు, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి స్థావరాలపైన దాడి జరిగింది. ఒక్కసారి మనం స్థావరాలు జరిగినటువంటి ప్రాంతాలను కూడా చూస్తే మన అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి స్థావరాలను భారత్ ప్రధానంగా కూడా టార్గెట్ చేసింది. 100 కిలోమీటర్ల దూరంలో ఏవైతే స్థావరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఉగ్రవాదులు నక్కి ఉన్నారో ఆ స్థావరాలను టార్గెట్ చేసింది నెంబర్ 1. ఇక నెంబర్ 2 మురుడ్కే సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే క్యాంప్ను కూడా టార్గెట్ చేసింది. ఖచ్చితంగా దానిపైన అటాక్ జరిగింది. దాంతోపాటుగా జేఎం లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్ ఇక్కడ కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి.
రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జేఎం లాంచ్ ప్యాడ్ ఉంది. సో ఇక్కడ కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బర్నాలా క్యాంప్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి కూడా ఈ యొక్క దాడులు అయితే జరిగాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సియాల్కోట్ సమీపంలో ఉన్నటువంటి హెచ్ఎం శిక్షణా శిబిరం అయినటువంటి మహమూనా క్యాంప్ పైన కూడా దాడి జరిగింది. సో మనకున్నటువంటి సమాచారం ప్రకారం పక్కాగా మనం ఈ యొక్క యుద్ధ సన్నిధానికి సంబంధించినటువంటి ప్రతి అంశం పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారంతో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పసిగట్టుతూ ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు కూడా మనం ఇస్తున్నటువంటి సమాచారం కూడా ఏదైతే 9 ఉగ్రవాద స్థావరాలను భారత ప్రభుత్వం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, అది కూడా 100 కిలోమీటర్ల రేంజ్ పరిధిలో ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలనంతా కూడా దాడులు చేసింది. ఇప్పటి వరకు మనం చూస్తే భారత్ ఉగ్రవాదుల యొక్క కార్యకలాపాలను నియంత్రించేందుకు లేదా వారు ఏదైనా దుశ్చర్యలకు పాల్పడినప్పుడు దాన్ని తిప్పికొట్టేందుకు కావచ్చు, లేదా ఇక్కడ దాడులు చేసి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా దాడులు చేసినటువంటిదంతా కూడా పిఓకి ప్రాంతంలోనే ఇప్పటి వరకు దాడులు జరిగాయి. అయితే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాదుల స్థావరాలపైన కూడా అటాక్ జరిగినట్లుగా మాత్రం తెలుస్తోంది. అధికారికంగా ఆర్మీ దీన్ని ధృవీకరించాల్సి ఉంది, ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కొన్ని ప్రకటించినటువంటి దాని ప్రకారం కూడా మనం చూస్తే ఈ ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి శిబిరాలను కూడా దాడి చేసింది. సో మనకు దీనిపైన పూర్తి సమాచారాన్ని కూడా ఆర్మీ ప్రభుత్వం అందించబోతోంది. ఈ దాడులు జరిగినటువంటి ప్రదేశాలు ఎన్ని కిలోమీటర్ రేంజ్లో ఉన్నాయి, ఈ దాడుల్లో ఎంతమంది ముష్కర మోకలను మట్టుబెట్టారు అనేటువంటి దాన్ని కూడా మనకు ఖచ్చితంగా సమాచారం కూడా దేశానికి అందించబోతోంది. శ్రీహరి, మీరు ఒకసారి లైన్లో ఉండండి. మళ్ళీ